మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజు మనం దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణ మండపం దగ్గర అయితే ఉన్నామండి. మినీ మహానాడు సందర్భంగా అయితే ఈరోజు మనం ఇక్కడికి రావడం జరిగింది. కడపలో జరిగేటటువంటి టీడీపీ పార్టీకి సంబంధించిన పెద్ద మహానాడు అంటే మహా పండగ అనే మనం చెప్పుకోవాలి. సో అవైతే 27, 28, 29 మేన అయితే ఎంతో ఘనంగా అత్యంత వైభవంగా అయితే జరగబోతున్నాయి. సో అందులో భాగంగా అయితే ఈరోజు మినీ మహానాడు అనేది దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణ మండపంలో అయితే జరగనుంది. సో దానికైతే మనం కూడా వచ్చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పరిస్థితి అంతా కూడా ఒక పండగ వాతావరణం లాగా అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ అయితే మనకి చూసుకుంటే ఎంతో మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు కూడా ఎంతో మంది అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా మన ఎమ్మెల్యే కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అయితే ఈ మినీ మహానాడు జరగడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి అయితే పెద్ద ఎత్తున అందరూ కూడా హాజరై ఈ మినీ మహానాడుని విజయవంతం చేయడం జరుగుతుంది. సో ఆ విజయవంత కార్యక్రమం కూడా మన అందరం కూడా కలిసి చూసేద్దాము. సో ఇక్కడైతే మనతో ఎంతో మంది నాయకులు ఉన్నారు, ఎంతో మంది టీడీపీ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. సో వారినందరిని కూడా అడిగి ఈ మినీ మహానాడు కార్యక్రమంలో వాళ్ళు పాల్గొనడం వారికి ఏ రకమైన సంతోషం అనేది కలిగించిందన్న విషయాలు కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే మనతోటి గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్ చవల రామకృష్ణ గారు అయితే మనతో ఉన్నారు. సో వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు మినీ మహానాడుని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా చేయబోతున్నారు. అసలు మినీ మహానాడుని ఇక్కడ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి? మినీ మహానాడు ఇక్కడ ఏర్పాటు చేయడం గురించి ఫస్ట్ నా నోటీస్, మా కార్యకర్తగా మా అభిప్రాయం ఏంటంటే, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచ నలువ్యాప్తల దిశగా వ్యాపింపజేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆలోచనలో పుట్టిందే మహానాడు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి మహానాడు కార్యక్రమం ఇప్పటి వరకు అధికారం ఉన్నా లేకున్నా సంబంధం లేకుండా మహానాడు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పార్టీ కోసం పనిచేసేవాళ్ళు, ప్రజల కోసం కష్టపడి పనిచేసే నాయకుల్ని, కార్యకర్తల్ని గుర్తించి వాళ్ళందరినీ ఒక చోట చేర్చి ఒక కుటుంబం లాగా, అంటే మీకు ఒక జస్ట్ అన్ ఎగ్జాంపుల్, సంక్రాంతి అనగానే బయట ఊర్లలో ఎక్కడెక్కడో నివాసం ఉంటుండేవాళ్ళు వాళ్ళ స్వగ్రామానికి వచ్చి వాళ్ళందరూ తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు అందరితో కలిసి ఎలా జరుపుకుంటారో, మహానాడు అనే కార్యక్రమాన్ని అంటే రాష్ట్రం మొత్తం ఒక కుటుంబం తెలుగుదేశం పార్టీ, ఆ కుటుంబం లాగా భావించే మేమందరము ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతంలో అక్కడ ప్రాంత ప్రజలతో కలిసి ఈ పండుగను జరుపుకుంటాం. మా కష్ట సుఖాలు, మంచి చెడ్డల్ని నాయకులు, కార్యకర్తలు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళందరూ గమనిస్తారు. అందులో భాగంగానే మహానాడు కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. అయితే ఆ కార్యక్రమం నిర్వహించే ముందు ప్రతి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ శాసనసభ్యులు ఈ మినీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ సంవత్సరం అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదట మినీ మహానాడు కావలిలో జరగబోతుంది. ఈ కార్యక్రమాన్ని మా అన్న కావలికి కాపలా కాసి వెన్నంటి అభివృద్ధిలో తన వంతు శక్తి వంచన లేకుండా నిరంతరం కష్టపెడుతున్న మా నాయకుడు, కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి నేతృత్వంలో, ఆయన నాయకత్వంలో ఈ కార్యక్రమం ఈరోజు మినీ మహానాడు కావలి దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణ మండపం నందు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ స్థాయిలో వేలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ విచ్చేస్తూ మేమందరం ఇక్కడ ప్రాంతీయ మినీ మహానాడు, ఎలక్షన్ వచ్చింది అయిపోయింది, గెలుపోవటంలు ఏదో జరుగుతూ ఉంటాయి అనేది కాదు. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫర్దర్గా వాట్ నెక్స్ట్, పార్టీ కోసం మనం ఏం చేయబోతున్నాం, ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నాం అనే దాన్ని ఇక్కడ నాయకులు, మా నాయకుడు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు దిశానిర్దేశం చేయడానికి ఇదొక వేదిక. కావలి నియోజకవర్గంలో కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారంటే ఒక మార్క్ అనేది ఏర్పడిపోయింది. సో ఈరోజు ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో ఈ మినీ మహానాడు జరగడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చెప్పలేనంత సంతోషం. కావలి కొన్ని అంటే ఊహాతీతంగా జరుగుతున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు. మెయిన్ రోడ్డుని పూడిపించలేని ప్రభుత్వం గతంది.
అలాంటిది వందల సంవత్సరాల తరబడో ఎన్ని సంవత్సరాల తరబడో అన్నపు గుంట లాంటి వాటిని క్లీన్ చేస్తూ ఆ ప్రాంత ప్రజలకు భరోసా కల్పిస్తున్న నాయకుడు మా నాయకుడు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు. అదేవిధంగా వైకుంఠపురము, వెంగళరావు నగరు, జనతాపేట, ఆ విధంగా ఇందిరమ్మ కాలనీ, చంద్రబాబు నాయుడు కాలనీ, ఈ ప్రాంత ప్రజలందరికీ మార్గం సుగమం చేయడం కోసం అండర్ పాస్ బ్రిడ్జిలను ఏర్పాటు చేస్తూ వాటి పర్మిషన్లు తీసుకోవడం కోసం అధికారులతో, రాష్ట్ర స్థాయి నాయకులతో ఎప్పటికప్పుడు వాళ్ళందరినీ కోఆపరేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ కావలి యొక్క ఒక ఐ మార్క్ని, ఒక ల్యాండ్ మార్క్ని రాష్ట్రంలో ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు సైతం ఈరోజు కావలి కృష్ణారెడ్డి గారు, మొన్నటిదాకా కావ్య కృష్ణారెడ్డి గారు అనే పేరుతోటి సంబోధించబడుతున్న మన నాయకుడు ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ మార్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆడ సచివాలయంకి వెళ్తే కావ్య కృష్ణారెడ్డి గారు అనేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం, కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ నాయకత్వం, వర్ధిల్లాలి కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం, కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం, కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం. పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు గారు అయితే మనతో ఇప్పుడు ఉన్నారు. సో వారినాటికి కూడా వాళ్ళ స్పందన అనేది ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఈరోజు ఈ మినీ మహానాడుని ఏర్పాటు చేయడం కావలి నియోజకవర్గంలో మీకు ఏ విధంగా సంతోషాన్ని కలిగించింది? ఈ ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని 1982లో ప్రారంభించిన తర్వాత 9 నెలల్లో అధికారంలోకి వచ్చి ఆ తర్వాత రోజుల్లో 84, 85 ప్రాంతాల్లో మహానాడు ప్రారంభించడం జరిగింది. అయితే కాలక్రమేణా మరి ఉమ్మడి రాష్ట్రం మొత్తం ఒక దగ్గర మహానాడు జరుపుకునే సాంప్రదాయాన్ని మామూలుగా కొనసాగిస్తూనే కొద్ది కాలం తర్వాత ప్రతి నియోజకవర్గంలో మినీ మహానాడులు, అలాగే జిల్లా మహానాడులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహానాడు ముందు జరుగుతూ ఉంటాయి. రేపు కడపలో జరగబోయే మహానాడుకి మరి దాంట్లో క్రమంలో భాగంగా కావలి నియోజకవర్గంలో అయితేనేమి రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి రాష్ట్రంలో 2 రాష్ట్రాల వ్యాప్తంగా కూడా మినీ మహానాడులు జరుగుతాయి నియోజకవర్గ స్థాయిలో, అలాగే జిల్లా మహానాడులు కూడా జరుగుతాయని సందర్భంగా తెలియజేస్తూ ఇది తెలుగుదేశం పార్టీకి ఒక పండగ లాంటిది. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు మరి తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మరి ఈ పార్టీకి ఆ రోజున పసుపు గుర్తు, ఏ విధంగా పసుపు రంగుతో 3 చక్రము, నాగలి, గుడిసె, పేదవాడు, కార్మికుడు, కర్షకుడు ఏ విధంగా అయితే రూపుదిద్దాడో జెండాలో, మరి పేదలు నడిపే సైకిల్ని ఎన్నికల గుర్తుగా ఏ విధంగా తీసుకున్నారో ఈ మహానాడులో కూడా పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అన్ని అంశాలను కార్యకర్తలకే కాకుండా ప్రజలకు కూడా ఆ మహానాడులో ఆవిర్భవింప చేసే అంశం ఆనాటి నుంచి ఈనాడు వరకు కొనసాగుతూ ఉంది. ఆ క్రమంలో భాగంగా ఈరోజు మరి ఒక రాక్షస పాలన అంతమొందించి కావలి నియోజకవర్గంలో దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో మరి పార్టీని విజయదుందుబి మోగించి 33,000 మెజార్టీతో మరి వెంకటకృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసుకున్న తర్వాత మొట్టమొదటి మినీ మహానాడు, అలాగే మహానాడు జరుగుతున్న సందర్భంగా ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. అంతేకాకుండా పార్టీ వైపు, అది రాష్ట్ర పార్టీయా, కేంద్ర పార్టీయా, లేకపోతే కావలి నియోజకవర్గ పార్టీ ఎమ్మెల్యేనా, కార్యకర్తల్ని, ప్రజల్ని ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, అలాగే కావలిని అభివృద్ధి దిశగా, సంక్షేమం దిశగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, అలాగే కార్యకర్తలను సంక్షేమ నిధి నుంచి అయితేనేమి ఈరోజు ఇస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్లే కాకుండా ఇంకా కార్యకర్తలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, కార్యకర్తల అభిప్రాయాలు ఏంటి, కార్యకర్తల్ని వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, అన్నీ కూడా ఇటువంటి మహానాడులో చర్చించి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేదానికి ప్రప్రదంగా మహానాడు ఏర్పడుతున్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాదాపు ఎంతమంది వరకు కూడా ఈ మినీ మహానాడులో పాల్గొనే అవకాశం ఉంది సార్? దాదాపులుగా
1500 పైచీలకు మంది ఈ కావలి నియోజకవర్గంలో క్రియాశీలక నాయకులందరూ కూడా ఈ మహానాడులో పాల్గొంటారు. ఇది తెలుగుదేశం పార్టీ వరకే, కూటమికి సంబంధించిన అంశం అయితే కాదు. ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు మాత్రమే ఈ మినీ మహానాడులో అలాగే పాల్గొంటారు. అది జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకుల, లేకపోతే కేఎస్ఎస్ సభ్యుల, లేకపోతే పట్టణ స్థాయి నాయకుల, మండల స్థాయి నాయకులని కాకుండా ముఖ్య నాయకులందరూ కూడా, నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకులందరూ కూడా దీంట్లో పాల్గొంటారు. దీంట్లో కొన్ని రకాలైనటువంటి అంశాలను కూడా చేర్చి ఈ నియోజకవర్గంలో చనిపోయిన వాళ్ళు, ఈ 2 ఏళ్లలో ఎవరైతే చనిపోయి ఉంటారో ముఖ్య నాయకులు, వాళ్ళకి సంతాప తీర్మానాలను ఆమోదింపజేసి వాటిని కూడా మరలా మహానాడుకు పంపే సాంప్రదాయం తెలుగుదేశం పార్టీలో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సో ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసామండి. ఇందాక మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా టీడీపీ అభిమానులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే మనం ఇప్పుడైతే లోపలికి రావడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఎంతోమంది టీడీపీ నాయకుల కోసం, కార్యకర్తల కోసం అయితే ఈ విధంగా అయితే ఇక్కడ చైర్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంతోమంది టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క సమస్యలను వినిపించి వాళ్ళ యొక్క సమస్యలకు సొల్యూషన్ కూడా తెలుసుకోవడం జరుగుతోంది. ఇది ఒక మినీ మహానాడు అని చెప్పి పేరు పెట్టడమే తప్ప ఇక్కడ మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే ఇక్కడ కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కావలి శాసనసభ్యులు దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కూడా ఇప్పుడే విచ్చేయడం జరిగింది. సో ఈ మహానాడు అనేది ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే ఈ మహానాడు అనేది జరగబోతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం టీడీపీ నాయకులు చెప్పినట్టుగా మనం ఒకసారి విన్నట్లయితే సో ఎంతో మంది వాళ్ళ సమస్యలను తెలుపుకోవడానికి ఇది ఒక మంచి వేదికగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో ఆ టీడీపీ నాయకులు అందరి సమస్యలను అయితే తెలుసుకోవడానికైతే ప్రతి సంవత్సరం కూడా గెలుపు ఓటములతో సంబంధం లేకుండా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. సో ఇక్కడైతే మనం పరిస్థితి అంతా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు కూడా మనకి ఇక్కడ విచ్చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడంతా కూడా ఒక పండగ వాతావరణం అయితే నెలకొంది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒకసారి కనిపిస్తుంది మీకు. సో ఒక పండగ వాతావరణాన్ని ఏ విధంగా అయితే ఒక పండుగని, ఒక పెద్ద పండుగని జరుపుకుంటారో అదే విధంగా అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎంతో మంది ప్రజలు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. సో ఇప్పుడే మనకి కావ్య కృష్ణారెడ్డి గారు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఈ మినీ మహానాడు అనేది పెద్ద ఎత్తున విజయవంతం అవుతూ ఉంది. కెమెరామ్యాన్ వినోద్ తట్టి కామాక్షి, దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణ మండపం నుంచి కావలి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.